జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మరి కాంగ్రెస్ సీనియర్గా ఉన్న జగిత్యాల జీవన్ రెడ్డి మరి ఎమ్మెల్సీ ఆయన అలకబూనారు. ఈ విషయంలో మరి జీవన్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారు జగిత్యాల నేతలంతా. ఇక హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. మరి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చెప్పండి అన్న. జీవన్ రెడ్డి గారు మరి ఎందుకు అలకబూనారు? పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారా? ఈ విషయంలో ఏం చేయబోతున్నారు? వ్యతిరేకించడం కాదండి, సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అందులో జీవన్ రెడ్డి గారు ఒకరు. కేసీఆర్ ఉద్యమం అంత ఉధృతిగా ఉద్యమం నడిచినప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఆదేశించగానే 2 సార్లు పోటీ చేసిండు. కేసీఆర్ మీద పోటీ చేసే పరిస్థితులు ఉండేనప్పుడు ఆనాడు కూడా పార్టీ ఆదేశిస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పార్టీ కోసం, పార్టీ లైన్ కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జీవన్ రెడ్డి గారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన పిదుపరి కూడా నారాజు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో దానికోసం అరవింద్ గారి మీద కూడా పోటీ చేసినారు. ఇంత కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తూ గత 15 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రలోభాలకు పోకుండా కార్యకర్తలను కాపాడుకొని ఇంతమంది కార్యకర్తలను కాపాడుకున్న ఒక సీనియర్ నాయకుడు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవులు ఉన్నారు. దురదృష్టం మా నాయకుడికి అన్యాయం జరిగింది. అలాంటప్పుడు కనీసం మాట వరుసకు చెప్పి జీవన్ రెడ్డి గారిని సంప్రదించి జీవన్ రెడ్డి గారే పార్టీలకు ఆహ్వానిస్తే బాగుంటుండే. ఎవరి మీద పోరాటం చేశాడో ఆయన వచ్చి జీవన్ రెడ్డి గారి మీద ఊకుండడం అనేది మేము కార్యకర్తలం ఎవ్వరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఇన్నేళ్ళు కొట్లాడింది ఆయనతోటి. ఇప్పుడు ఆయన వచ్చి మా మీద పెత్తనం చేస్తే డాక్టర్ సంజయ్ రాకతోనే కాంగ్రెస్ జగిత్యాల బలపడుతుంది కదా? ఎలా బలపడుతుందండి? కాంగ్రెస్ రాకతోటి బలపడితే ఆయన క్యాడర్ నిన్న వ్యతిరేకించారు, కోడిగుడ్లు కొట్టిరు. ఆయన ఎమ్మడో 1,00,000 మందిని తీసుకొస్తారు. ఒక 10,000 మంది వచ్చిరు, ఒంటరిగా వచ్చిండు. కనీసం ఒక 100 మంది వచ్చిండ్రా? ఇంతమంది కార్యకర్తలు పోరాటం ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాం? ఇప్పుడు నాయకుడి ఆలోచన ఎలా ఉంటే, జీవన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంటే అధిష్టానం అలా చేయాలి. ఆయన ఆలోచన మేరకే అధిష్టానం ప్రవర్తించాలని కార్యకర్తలందరం కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి సార్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఒక సంచలనంగా మారుతోంది. మరి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరి ఏం చేయాలంటారు? మీరేం కోరుతారు? తప్పకుండా అండి. గత 4 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణలో కాదు, యావత్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి వైఎస్ఆర్ మంత్రివర్గంలో R&B శాఖ మంత్రులుగా, ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర పెద్ద దిక్కుగా ఉండడే కాకుండా కాంగ్రెస్ పునర్వైభవం దిశలో అనేక శ్రమ కోర్చి మరి ఇప్పటికి కూడా అజేయంగా ఉన్నమాట వాస్తవం. మరి వారికి కనీసం సూచన మేరకు కూడా మరి రేవంత్ రెడ్డి గారు అవుతేనేది, అధిష్టానం అయితేనే సూచన మేరకు కూడా తెలియకుండా ఏదో అధిష్టాన ప్రణాళికలో భాగంగా మరి సంజయ్ని చేర్చుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామంగా భావిస్తున్నాం. మరి ఇది యావత్ ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఒకంత బాధాకరంగా నాకు కనిపిస్తుంది. మరి ఏ రకంగా అయినా సముచితమైన స్థానం కనిపించినట్టయితే ఒక రకంగా బ్యాలెన్స్ చేసినట్టు అవుతుందేమో, కానీ ఈ బాధ తీరంది. ఇది అధిష్టానం ఇమ్మీడియట్గా దీన్ని ఆ నిర్ణయాన్ని కంపల్సరీగా మరి ఈ ఆకర్ష్ పథకంలో భాగంగా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ గారి ప్రవేశాన్ని నిరోధించవలసిందిగా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మంత్రి పదవి ఇస్తే సముచిత గౌరవం దక్కినట్టు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మంత్రి పదవి అనేది తాను ఎప్పుడు కూడా ఒక అవకాశంగా భావించలేదు. ఒక తుచ్చమైన కోరే వ్యక్తి కాదు. యావత్ కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఒక సూచికగా, ఒక అధిష్టానానికే ఒక సలహాదారుగా పేరొందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం నియంత పోకడలకు, అవినీతి అక్రమాలకు మొదటికెళ్ళి కూడా శాసనసభలో గొంతెత్తి మరి అవినీతి అక్రమాలను ఎలుగెత్తి చాటిన ఒకే ఒక వ్యక్తి జీవన్ రెడ్డి గారు. మరి అదే పరంపరలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జీవన్ అనే మాకు ఇనిషియేటివ్, జీవన్ అనే మాకు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ మరి అని చెప్పేసి శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు కాకుండా పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తప్పకుండా తనను పార్లమెంట్ అభ్యర్థిగా మెప్పించి మన నిజామాబాద్ నియోజకవర్గంలో నిల్చున్నమాట వ్యక్తం. మరి ఇలాంటి వ్యక్తులంతా మరి గత పార్లమెంట్ ఎన్నికల ముందు గిట్ట మరి నిష్కర్షగా జాయిన్ అయిపోయి చేసినట్టయితే ఇవాళ జీవనన్న పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడే కాకుండా రాహుల్ గాంధీ గారి కుటుంబజంగా వ్యవహరిస్తూ రేవంత్ గారే
యావత్ భారతదేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్న మాటను కూడా నిలబెట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది మరీ కంపారిజన్ లేకుండా కూడా తనకు మాట మాత్రం కూడా చెప్పకపోవడం, జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థులు చేర్చుకోవడం మేమంతా యావత్ కాంగ్రెస్ అభిమానులంతా ఖండిస్తున్నాం. ఇది ఏ రకంగా అయినా కూడా అధిష్టానం మళ్ళీ ఒకసారి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటారా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలంటారా? మీరు ఏం చెప్తారు అభిమానులుగా, నాయకులుగా, ఆయన వెన్నంటి ఉండే వ్యక్తులుగా? ఆయనకు అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి వ్యక్తులు గత 4 దశాబ్దాలుగా నేను జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాట వాస్తవం. ఏనాడుగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిర్బంధంగా తోసిపుచ్చి ఆనాడు ఆయన విభేదించి బయటకు వచ్చిన మాట వాస్తవం. అదేవిధంగా ఆ రోజు ఇందిరాగాంధీ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉద్దేశాలను పుణికిపుచ్చుకొని యావత్ బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ముఖ్య వ్యక్తిగా మరి యావత్ భారతదేశంలో ప్రముఖ వ్యక్తిగా వెలుగొందన్నమాట వాస్తవం. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవలకే మేమంతా నిరంతరం 4 దశాబ్దాల్లో కొనసాగుతూ భవిష్యత్తులో కూడా ఆయన నిర్ణయం మాకు శిరోధార్యం అని చెప్పేసి భావిస్తున్నాం. ఓకే, ఇది మరి జీవన్ రెడ్డి వెంటే మేము గత 40 ఏళ్ళుగా ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఆయన తీసుకునే నిర్ణయం ఏదైనా మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము. అయితే మరి ఇక కాంగ్రెస్ అధిష్టానం మరి జగిత్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని తీసుకోవడం అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఆయన పార్టీలో తీసుకునే ముందు మరి జీవన్ రెడ్డి గారిని సంప్రదించాలి. ఈ విషయంలో చాలా పెద్ద పొరపాటు జరిగింది. సో ఈ పొరపాటును మరి ఇప్పుడు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు మరి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, శ్రీనివాస్, జీవన్ రెడ్డి నివాసం నుంచి.